రైట్ నౌ నేను జీలకర్ర బెల్లం అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత నువ్వు అక్కడ నేను ఇక్కడ అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది. హిందీలో బాలీవుడ్లో ఒక ఫిల్మ్ సైన్ చేశాను. అండ్ తమిళ్లో అదాగ పట్టదు మగ జనంగల్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కన్నడలో ఒకటి కూడా సైన్ చేశాను. సో ఓకే, బాగానే వెళ్తుంది కెరియర్ అంతా, బిజీగా ఉంది. యా, సడన్గా చిన్న హీరోయిన్ నుంచి మంచి ఒక పొజిషన్లో ఉన్నారు, తమిళ్లో బిజీ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? పొజిషన్స్ అలా ఏమీ లేదు, నాకు వచ్చిన పనిని నేను యూనో అంటే కేర్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కెరియర్ మీద. సో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది, ఇంకా మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ బాగానే వెళ్తుంది కెరియర్ కూడా. న్యూ ఇయర్ ప్లాన్స్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డైలీ యోగా, మెడిటేషన్, ఇంకా యూనో ఎక్సర్సైజెస్ చేయాలి. ఇది అంటే మాకు ఎక్కువగా ఇదే కాబట్టి దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యా, టైం వేస్ట్ చేయకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బ్యూటీ సీక్రెట్ ఏమీ లేదండి, కొంచెం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. యూనో వర్క్లో చాలా బిజీగా ఉంటాం, ఇప్పుడు అంతా కూడా చాలా బిజీ లైఫ్, చాలా కాంపిటేటివ్ జనరేషన్ ఇదంతా కూడా. బ్యూటీ సీక్రెట్ పర్టికులర్గా ఏం లేదు, కడుపు నిండా తింటాను, కంటి నిండా నిద్రపోతాను. ఓకే, ఒక ఇన్ని రోజులు ఒక డివిజన్ అంటే ఒక శాటిలైట్ ఛానల్కి చూసినటువంటి మీరు ఇప్పుడు సడన్గా ఒక డివిజన్ ఛానల్లో మంచి బ్రాండ్ అంటారు, ఎలా అనిపిస్తుంది ఇలాంటి డిస్ట్రిక్ట్ ఛానల్లో చేయడం? నాకు హ్యాపీగా ఉంది. అండ్ నర్సంపేట కూడా నేను చాలా రోజులు అయింది రాక, అటువైపు అసలు రాలేదు ఎప్పుడు. అండ్ ఈ ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా అందరూ నర్సంపేట ప్రేక్షకులు అందరినీ కూడా కలబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓకే, ఇంకా చెప్పండి, మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? నాకు నచ్చిన ఫుడ్ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. ముద్దపప్పు, గోంగూర పచ్చడి బాగా తింటాను. హీరోయిన్ కాబట్టి అది తినకూడదు ఇది తినకూడదు అలా ఏం లేదు, అన్నీ తింటాను. బట్ రెగ్యులర్గా యోగా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ బాగా చేస్తాను. యా, తెలుగులో ఇప్పుడు జీలకర్ర బెల్లం అని ఒక సినిమా రాబోతోంది. ఇది కంప్లీట్గా కూడా చాలా డిఫరెంట్ రోల్ ఇందులో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి స్టోరీ. అండ్ దీని తర్వాత నువ్వక్కడ నేను ఇక్కడ అని డైరెక్టర్ దీప్తి గారు సినిమా ఒకటి రాబోతోంది. సైమల్టేనియస్లీ దీంతో పాటుగా నేను తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాను. రామప్ప టెంపుల్ నాకు చాలా ఇష్టం. హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం నాకు. అందులో వరంగల్ అంటేనే మొత్తం హిస్టారికల్ ప్లేసెస్ అంతా ఉంటాయి కదా, చాలా ఇష్టం అది చూడడానికి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, ఈసారి నర్సంపేట వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ ప్లేసెస్ అన్నీ చూడడానికి. అండ్ ఫ్రెండ్స్ అంటూ అటువైపు లేరు ఎవరు పెద్దగా. ఓకే, చివరిగా మా ఎస్టీవీ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పారు? ఎస్టీవీ వాళ్ళకి ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతోంది, సో చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, అస్సలు టైం వేస్ట్ చేయకండి. అండ్ ఈ న్యూ ఇయర్ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా